చండి అని అడిగాడు. భక్తికి లొంగిపోతాడు కదా మహానుభావుడు. ఒకనాడు సువర్ణముఖరి నదిలో స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు. అనుగ్రహించాడు. అకస్మాత్తుగా ఆయనకి ఈ మొత్తం బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా కనపడింది. అండము అంటారు, గుడ్డు గుండ్రంగా ఉండదు. బ్రహ్మాండం అంటే గుడ్డు. ఇలా పానవట్టం ఉత్తర దిక్కుకి ఎలా ఉంటుందో పానవట్టం బట్టి చెప్తారు ఉత్తర దిక్కుని. ఎందుకంటే శివుడికి అభిషేకం చేసిన పదార్థాలు ఎటు పడిపోతాయో అదే ఉత్తర దిక్కు. అందుకే శివాలయంలో కడితే దిగ్భ్రాంతి పోతుంది. ఏది ఏ దిక్కు అన్నది తెలియకపోవడం ఉండదు. ఉత్తరం తెలిస్తే మిగిలిన తెలిసిపోతాయి. ఆయన చూసేటప్పటికి ఆయనకి ఎలా కనపడిందంటే, ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిద్ధాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానిబహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగ పొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. ఈ బ్రహ్మాండమంతా ఒక శివలింగంలా కనపడి, నక్షత్రములన్నీ దేవతలు పూజ చేసినటువంటి సువర్ణ పుష్పాలైతే ఉత్తర దిక్కున ఉన్న సముద్రాలు అభిషేకం చేసినటువంటి జలాలు అటు పడిపోయాయి. అలాగే ఆయనకి వేసిన ధూపమే ఈ చుట్టూ అలుముకున్నటువంటి పొగ. శంకర, నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది నీ విరాట్ స్వరూపం. ఈ బ్రహ్మాండమంతా నువ్వు నిండిపోయి ఉన్నావు. అది కూడా ఎంత అంటే చెప్పడం కష్టం. అందుకే శివార్చన చేసే ముందు, అభిషేకం చేసే ముందు అభిషేకం గొప్పదా, అభిషేక మంత్ర జపం గొప్పదా, అభిషేకంలో ముందు ధ్యానం గొప్పదా అంటే యథార్థమునకు ధ్యానమే గొప్పది.